శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఆదికవి వాల్మీకి మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహాపుణ్యకవి రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు. వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాప పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు. తన రామాయణ ఇతిహాసం మానవుడు రచించిన తొలి గ్రంథం. చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి, ఈతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మాధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందింది. హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావం కలిగి ఉన్నది. వాల్మీకి గొప్ప మహర్షి, తపస్యాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్ని భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు. రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్. ఆయన తన కుటుంబాన్ని పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకొని జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా నారదుడు ఆ దొంగను కుటుంబం కోసం చేసే ఈ దోపిడీ ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తారు. అవును అని దొంగ అనగా ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా పాపాన్ని పంచుకోవడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం పొంది నారదుడిని క్షమాపణ కోరి జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకి ఉపదేశిస్తారు. ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోయారు. చుట్టూ చీమలు, పుట్టలు తయారు చేసుకున్న చలించకుండా తపస్సు చేస్తారు. చాలా కాలం తపస్సు చేశాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించినవాడు కాబట్టి వాల్మీకి అయ్యారు. తపస్సంపన్నత తరువాత వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీరాముడు సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోని ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోని సీత లవకుశలకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది. యోగ వాసిష్టము అనే యోగాధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు. ఈ పుస్తకము రామాయణంలోని అంతర్భాగమే. రాముడు 10-12 సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై మానసిక దౌర్బల్యమునకు గురి అయినప్పుడు వశిష్ఠుడి ద్వారా యోగా ధ్యానములను శ్రీరాముడికి బోధించారు. వ్రాసింది వాల్మీకి మహర్షి, పలికింది, బోధించింది వశిష్ఠుడు. అందువలన యోగ వాసిష్టం అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయం అనేది సూర్యస్థుతిని వ్రాసిన వారు వాల్మీకి మహర్షియే. కౌసల్య సుప్రజారామ అనేది సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. మహర్షి వాల్మీకి మతము అనే దానిని నెలకొల్పారు. భారతీయ వాంగ్మయములో రామాయణము ఆది కావ్యముగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. అన్ని భారతీయ భాషలందును అన్ని ప్రాంతములందు ఈ రామాయణ కావ్యము ఎంతో ఆదర్శనీయము, పూజనీయము. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగి ఉన్నది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని, సేవకులు, మిత్రులు, రాజులు, ప్రజలు, భగవంతుడు,
భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలామంది అభిప్రాయములలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. అటువంటి సుందర కావ్యాన్ని చదివే ముందు మనం వాల్మీకి మహర్షిని స్మరించుకోవాలని పండితులు ఆయనను ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అరూహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చుని వాల్మీకి అనే కవి కోకిల మధురాక్షరము అయిన రామనామాన్ని పాడుతుందట. ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో! ఈ శ్లోకంలో ఆదికవి వాల్మీకి మహర్షిని కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని రామాయణ పారాయణ చేసిన కవి కోకిలగా వర్ణించారు పండితులు. ఈ శ్లోకంలో కవిత్వమనే పెద్ద చెట్టుకు వాడిన ఆరుహ్య పదం అద్భుతం. రామాయణం దాదాపుగా క్రీస్తుపూర్వం 500లలో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలను అనుసరించి కనీసం 1,00,000 సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల లాగని రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయ్యింది. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు వాల్మీకి. సర్వం శ్రీ రామార్పణమస్తు.